ప్రజెంట్ ఈ జనరేషన్ ఈ యొక్క టైంలో కిడ్నీ స్టోన్స్ అనేవి చాలా కామన్‌గా చూస్తున్నాము. అట్‌లీస్ట్ ఒక ఏజ్ గ్రూప్ తీసుకుంటే 30-50 ఏజ్ గ్రూప్‌లో తీసుకుంటే మినిమమ్ 20% పీపుల్‌కు ఈ యొక్క స్టోన్స్ అనేవి చాలా కామన్‌గా చూస్తున్నాము. ఇంత స్టోన్ ఇన్సిడెన్స్ పెరిగిపోవడానికి ప్రధాన కారణాలు వచ్చేసి వారి యొక్క తిండి, వారి యొక్క ఫుడ్ హ్యాబిట్సు, వాటర్ ఇంటేక్, ప్రాసెస్డ్ ఫుడ్స్, లైఫ్ స్టైల్స్ అని చెప్పగలను. అదే కాకుండా వారి యొక్క జెనెటికల్ ఫ్యాక్టర్స్ కూడా చాలా రోల్ ప్లే చేస్తాయి. ఇవి ఎలా ప్రజెంట్ చేస్తాయంటే 90% పేషెంట్స్‌కు పెయిన్, ఫీవర్, వామిటింగ్స్, యూరిన్‌లో మంట పట్టడం, లేదంటే రక్తం రావడం ఇలాంటి సిమ్టమ్స్‌తో వాళ్ళు డాక్టర్ దగ్గర ప్రజెంట్ చేస్తారు. అవి ఏ విధమైన ఇన్వెస్టిగేషన్స్‌లో మనకు డయాగ్నోజ్ అవుతాయంటే కామన్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ యూరిన్ ఎగ్జామినేషన్, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ ఈ యొక్క చికిత్సా పద్ధతుల ద్వారా మనకు అవి ఈజీగా మనకు డయాగ్నోస్ చేయడానికి సాధ్యమవుతుంది. ఒకసారి డయాగ్నోస్ చేసిన తర్వాత డిపెండింగ్ ఆన్ ద సిమ్టమ్ అండ్ సైజ్ ఆఫ్ ద స్టోన్ అండ్ పేషెంట్ యొక్క కండిషన్ని బట్టి మన చికిత్సా విధానాలన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. స్టోన్ చిన్నదుండి మరియు అవి నాళంలో ఉన్నాయనుకోండి, మనము కొన్ని రకాల మెడిసిన్స్ ద్వారా దాన్ని ట్రీట్ చేయడం సాధ్యమవుతుంది. ఒకవేళ ఈ స్టోన్స్ అనేవి బ్లాక్ చేసి ఇన్ఫెక్షన్స్ రావడము, మూత్రంలో రక్తం పోవడము ఇలాంటి కండిషన్స్లో మనం స్టోన్ సైజుని బట్టి దాని యొక్క చికిత్సా విధానాలు మారుతూ ఉంటాయి. సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అనేవి కూడా అవసరం పడుతుంది. పూర్వకాలంలో ఆ సర్జికల్ ఇంటర్వెన్షన్ అనేవి యూజువల్గా ఓపెన్ మెథడ్స్ ఉండేవి. అంటే మనిషిని మనం కట్ చేసి లోపలికి వెళ్ళి కిడ్నీలో ఉన్న స్టోన్స్ను తీయాల్సిన పరిస్థితి ఉండేదన్నమాట. విత్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఈ లేజర్స్, దాని తర్వాత ఎండోస్కోపిక్ టెక్నాలజీస్ ద్వారా అవన్నీ మనకు మినిమం ఇన్వేజివ్ ప్రొసీజర్స్ అయిపోయాయి. ఆ మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఇప్పుడు చికిత్సా విధానాల్లో చాలా మటుకు 90% మటుకు మనకు లేజర్స్ ద్వారా చేయడం జరుగుతుంది. అలాంటి ఒక ప్రొసీజరే రెట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ, RIRS అంటారు.